అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ యొక్క ఏడుపు మీకు తగలకుండా ఉండాలంటే, మీ వ్యాపారంకు కూడా తగలకుండా ఉండాలంటే ఈరోజు మీరు ఒక దోష నివారణ పరిహారం అయితే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈరోజు మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. దాంట్లో పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకోవాలి. అది కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు, బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఆ ఉప్పులో కొద్దిగా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి 11 నల్ల మిరియాలు వేయాలి. దాంట్లో 11 నల్ల మిరియాలు వేసిన తర్వాత చక్కగా లవంగాలు కూడా 11 వేయాలి. ఆ తర్వాత మీరు ఆ మూటగా కట్టేసి ఆ వస్త్రాన్ని ఆ మూటకు ధూపం వేయాలి. ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి. ఆ తర్వాత యొక్క మూటను ఇంటి గుమ్మం ముందు బయట వేలాడదీయాలి రాత్రిపూట. ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఎటువంటి వారి వల్ల కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దరిచేరకుండా ఉంటుంది. నరదృష్టి, ఈర్ష్య, ఆస్య లాంటివి తగలకుండా ఉంటాయి. మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా తొందరగా మీకు పరిష్కారం అనేది బయటపడడానికి తగిన పరిష్కారం అనేది అందుకోవడం అనేది జరుగుతుంది. మరియు ఈరోజు ఈ యొక్క దోష నివారణ పరిహారం చేస్తే ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు తిరిగి వారికే వెళ్ళి చేరుతాయి. ఎటువంటి ప్రమాదం అనేది మీకు దరి చేరకుండా ఉంటుంది. మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. లక్ష్య మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. ఇక మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. సోమరితనము వదిలివేయడం సంభవం అవుతుంది. పనితీరులో కార్యాచరణ, కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఆనందం పెరిగిపోతుంది. ఈరోజు వివాహం కాని వారు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో, సంబంధాలు కుదరక అటువంటి కన్యలకు ఈరోజు మీరు అమ్మవారికి పూజలు సమర్పించి కుంకుమార్చన చేయించుకొని ఎరుపు రంగు గాజులను కనుక 7 కన్యలకు గనక దానం ఇచ్చినట్లయితే గనక అటువంటి వారికి దోష నివారణ జరిగి తొందరగా మంచి కుటుంబం నుండి, సంపన్నుల కుటుంబం నుండి వివాహం కొరకు సంబంధాలు కుదురుతాయి. వివాహం అవుతుంది. మంచిగా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఇక అందరినీ కూడా ఈరోజు మీరు వెంట తీసుకొని నడవగలుగుతారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఎటువంటి విషయాల్లో కూడా రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు కూడా జరుగుతాయి. పనితీరులో విజృంభణ కనిపిస్తుంది. ఈరోజు మీకు వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు చేయవచ్చు. పని రంగంలో మీపై అసూయపడే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు మీ పదాలను ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకండి. ఈరోజు మీరు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈరోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. అన్ని రంగాల్లో కూడా మీకు చాలా మెరుగైనటువంటి ప్రయత్నాలు జరగడం జరుగుతుంది. ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి వెళ్ళడానికి ఈరోజు సిద్ధంగా ఉండొచ్చు. విందు వినోదాలకు హాజరవుతారు. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీ యొక్క అందానికి అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఆకర్షితులు అవ్వడం అనేది జరుగుతుంది. మీకు చాలా హుందాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది. మీ ప్రవర్తన నుండి తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయండి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. సహాయ సహకారాలు అందిస్తారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రియమైన వారికి మీరు మీ వంతు సహాయాన్ని అందిస్తారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. ప్రేమికులకు శుభదినము. సంబంధంలో ప్రేమ అనేది రావడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఈరోజు భార్యాభర్తలు ఎవరైతే మంచి సంబంధాలను నెలకొల్పాలి అనుకుంటున్నారో, గొడవలు విభేదాలు తొలగించుకోవాలి అని ప్లాన్లు వేసుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు చక్కగా రాత్రి పడుకునే సమయంలో, నిద్రించే సమయంలో
మరి దిండు దగ్గర మీరు చెంబులో రాగి చెంబులో నిండుగా నీరు తీసుకొని ఆ నీటిని నీటితో నిండినటువంటి ఆ రాగి చెంబులో 11 నల్ల మిరియాలు వేసి ఆ చెంబును మీ సమీపంలో ఉంచుకొని నిద్రించాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా. మరి ఆ తర్వాత ఆ యొక్క నిద్ర లేచిన వెంటనే ఆ చెంబులో నీటిలో ప్రతిబింబాన్ని ఇద్దరు కూడా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని మరి చక్కగా కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత, పూజలు నిర్వహించిన తర్వాత ఆ యొక్క చెంబులో ఉన్నటువంటి నీటిని మొక్కలకు వేసేయాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్న 11 మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చేయాలి. ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే ఇద్దరి మధ్య ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి దోషం అనేది వారికి కలగకుండా ఉంటుంది. అంతా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.